కృష్ణా జిల్లాలో ఫేక్ కరెన్సీ ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. రోజుకు 30,000 రూపాయల వరకు నోట్లు మార్చాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు డీఎస్పీ అబ్దుల్ సుబాన్ తెలిపారు. మచిలీపట్నంలోని ఓ వైన్ షాపులో గత నెల 26న కన్నెగంటి మోహన్ అనే వ్యక్తి 500 రూపాయల నకిలీ నోట్లు మార్చేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద 7,500 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో దొంగ నోట్లను వీరాచారి, సత్యనారాయణ, శివప్రసాద్లు ముద్రించారని చెప్పడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6,600 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని నోట్ల ముద్రణకి వినియోగిస్తున్న పరికరాలను సీజ్ చేశారు. కేసులో మరింత మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్న డీఎస్పీ ప్రతిరోజు 30,000 టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. నకిలీ కరెన్సీని ప్రజల్లోకి వెళ్లక ముందే నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఎస్డిఆర్ బార్ అండ్ రెస్టారెంట్స్ వద్ద కొంతమంది దొంగ నోట్లు చలామణి చేస్తూ ఉంటే 500 రూపాయల నోట్లు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ క్యాషియర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కన్నేగంటి కృష్ణ అనే అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి సుమారు 15,500 నకిలీ నోట్లు మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అతని యొక్క ఇంట్రాగేషన్లో ఇంకా కొంతమంది వీరాచారి, అలాగే సత్యనారాయణ, శివప్రసాద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మన చిలకలపూడి సిఐ గారు వాళ్ళ టీము అందరూ కూడా సీజుడ్ ప్రాపర్టీ వచ్చేసి 200 నకిలీ నోట్లు 3, 500 నకిలీ నోట్లు 6, అలాగే A4 షీట్సు, దానికి దొంగ నోట్లకి ఉపయోగించే ఇంకు, అలాగే టేబుల్ ఒకటి సీజ్ చేయటం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర